త్రిష గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఏళ్లుగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా మారింది. ఇదే స్పీడ్ లో రాజమౌళి సినిమాలో నటించబోతోందా? మరోసారి మహేష్ సరసన కనిపించబోతోందా? ఏమో, ఏమైనా జరగొచ్చు అంటున్నాడు జక్కన్న. ఒకప్పుడు టాలీవుడ్ ను రూల్ చేసిన హీరోయిన్స్ లో త్రిష పేరు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ తో అతడు లాంటి న్యూ ఏజ్ క్లాసిక్ లో, అలాగే సైనికుడులో నటించింది. వీరిద్దరికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనే క్రేజ్ ఉంది. ఇప్పుడు రాజమౌళి ఇదే పేరు ను తన కొత్త చిత్రంలో రిపీట్ చేయాలనుకుంటున్నాడట. అందుకోసం డేట్స్ అడుగుతున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది త్రిష. వరుసగా బ్లాక్ బస్టర్ మూవీస్ లో కనిపిస్తోంది. తమిళ్లో త్రిష క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈ దశలో రాజమౌళి అతడు కాంబినేషన్ ను మరోసారి రిపీట్ చేయాలని చూస్తున్నాడట. మూవీలో ప్రియాంక చోప్రా ఉన్నా ఆమెది హీరోయిన్ రోల్ కాదట. మరోవైపు త్రిష డేట్స్ కావాలంటూ పూరి జగన్నాథ్ కూడా అడుగుతున్నాడట. సేతుపతి హీరోగా నటించే చిత్రంలో ఆయనకు జోడీగా 96 హిట్ పెయిర్ అయితేనే బాగుంటుంది అంటున్నాడట. మొత్తంగా త్రిష పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యులు చాలా మంది ఉన్నారు. అందులో టాపర్ మాత్రం పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు. గురువు నుంచి ఇప్పటికే చాలా మేకింగ్ పాఠాలు నేర్చుకున్నాడు. పనిలో పనిగా స్పెషల్ సాంగ్ కూడా ఉండాల్సిందే అంటున్నాడు. పెద్దిలో కూడా ఒక అంటావా, ఒక కిసిక్ రేంజ్ సాంగ్ ఉండాలి అంటున్నాడు. అందుకోసం ఒక మెగా హీరోయిన్ డేట్స్ కూడా లాక్ చేశాడు. సినిమా రిలీజ్ కు ఏడాది ముందే పెద్ద టీజర్ ను రిలీజ్ చేశాడు బుచ్చిబాబు. ఉప్పెన తరువాత ఈసారి తన సినిమా మామూలుగా ఉండదని ఫస్ట్ షాట్ తో చెప్పకనే చెప్పాడు. వచ్చే ఏడాదిలో మార్చిలో మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. పెద్ద టీజర్ చూసిన వారికి సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం రోజులు గుర్తుకు వచ్చాయి. రెండు వేరువేరు కథలు అయినా లుక్ మాత్రం సుకుమార్ మూవీని గుర్తు చేసింది. ఎంతైనా సుకుమార్ శిష్యుడే కదా అనుకున్నారు. ఇప్పుడు ఆ శిష్యుడు గురువు దారిలో వెళుతున్నాడు. పెద్దిలోనూ అంటావా కిసిక్ రేంజ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ మూవీ అంటే కంపల్సరీగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. అలాగే బుచ్చిబాబు కూడా ఇప్పుడు పెద్దిలో స్పెషల్ సాంగ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇందుకోసం కాజల్ డేట్స్ అడుగుతున్నాడట. చరణ్ కాజల్ ది హిట్ పెయిర్. మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే లాంటి హిట్స్ లో నటించారు వీరిద్దరు. ఇప్పుడు చరణ్ కోసమే కాజల్ స్పెషల్ సాంగ్ వేసేందుకు సిద్ధమవుతోందట. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లడం, అక్కడ సినిమాలో నటించడం ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్. కానీ పూజా హెగ్డే మాత్రం మిగతా హీరోయిన్ దారిలో కాకుండా కోలీవుడ్ లో కొత్తగా కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళగానే ఇంకాస్త కొత్తగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత సౌత్ మొత్తం పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. అందుకు కారణం తాను నటిస్తున్న కొత్త చిత్రం రెట్రో. ఈ సినిమాలో పూజా హెగ్డే వేసిన స్టెప్స్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. సూర్య సినిమాలో సూర్యానే డామినేట్ చేసేసింది పూజ. ఇటు రీల్స్, అటు షార్ట్స్ రెండింటిలోనూ పూజా వేసిన స్టెప్స్ రిపీటెడ్ గా కనిపిస్తున్నాయి. పూజా వేసిన స్టెప్స్ ను రిపీట్ చేస్తున్న నెటిజన్స్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. తన స్టెప్పులకు వస్తున్న రెస్పాన్స్ చూసి పూజ గాల్లో తేలుతుంది. చాలా కాలం తర్వాత మళ్లీ తనకు మంచి రోజులు వచ్చాయని ఆనందంలో ఉంది పుట్టబొమ్మ. మిగతా హీరోయిన్స్ డీ గ్లామర్ రోల్ చేయడం వేరు, పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్ వేరు. గతంలో పూజ ఎప్పుడూ ఇలా కనిపించలేదు. సినిమాలు కాకుండా ఇతర ఈవెంట్స్ లేదా ఫోటోషూట్ సిచ్యువేషన్ ఏదైనా ఇలాంటి లుక్ బయట పెట్టలేదు. దాంతో రెట్రో మూవీకి తను స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. జాంబీలు అనగానే ఏ కొరియన్ మూవీ వైపో లేదా నెట్ఫ్లిక్స్ ను ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు టాలీవుడ్ కూడా బాగానే డెవలప్ అయింది. గతంలోనే జాంబిరెడ్డి అనే సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. హనుమాన్ కు ముందు ప్రశాంత్ వర్మ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ జాంబిరెడ్డి. జాంబీలతో పెద్ద ప్రయోగం చేసి భారీ హిట్ కొట్టాడు ప్రశాంత్. పనిలో పనిగా తేజ సజ్జాను హీరోగా నిలబెట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ప్రశాంత్ డైరెక్ట్ చేయడం లేదు. మరో దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడు. అతను ఎవరో కాదు, రానా నాయుడు సిరీస్ డైరెక్ట్ చేసిన సుపర్ణ వర్మ. హీరోగా మాత్రం తేజ కంటిన్యూ కాబోతున్నాడు. మరోసారి జాంబీలను కంట్రోల్ చేయబోతున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తోన్న మిరాయ్ షూటింగ్ పూర్తి కాగానే జాంబిరెడ్డి 2 సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు 125 కోట్లకు పైగా బడ్జెట్ తో జాంబిరెడ్డి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సీక్వెల్స్ తీస్తూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు నాగవంశీ. ఇప్పటికే టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో భారీ కలెక్షన్స్ చూశాడు. ఇప్పుడు జాంబిరెడ్డి సీక్వెల్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ కు కేవలం స్టోరీని మాత్రమే అందిస్తున్నాడు. కెరీర్ లో అన్ని హిట్సే, అందరూ స్టార్ హీరోలే. ఎవరికి ఫ్లాప్ ఇవ్వలేదు. నిర్మాతలకు డిజాస్టర్స్ అంతకంటే ఇవ్వలేదు. అయినా సరే ఆ డైరెక్టర్కు కంటిన్యూస్ గా మూవీస్ ఉండవు. 2 ఏళ్ల క్రితం ఒక సూపర్ హిట్స్ మూవీ తీశాడు. ఇన్నాళ్లకు ఒక స్టార్ హీరో డేట్స్ లాక్ చేశాడు. మళ్ళీ మెగాఫోన్
పట్టబోతున్నాడు. 2007లో మున్నా మూవీతో కెరీర్ ప్రారంభించాడు వంశీ పైడిపల్లి. 18 ఏళ్ల కెరీర్ లో కేవలం 6 చిత్రాలు మాత్రమే తెరకెక్కించాడు వంశీ. ప్రతిసారి అదే గ్యాప్. 2 ఏళ్ల క్రితం తమిళ హీరోతో వారీసు అనే మూవీ తీశాడు. దళపతికి మంచి హిట్ ఇచ్చాడు. 2 ఏళ్లుగా వంశీ ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎవరి కోసం కథను సిద్ధం చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ ఏం తెలియదు. ఎప్పటిలాగే గ్యాప్ తర్వాత సర్ప్రైజ్ చేయడం వంశీకి అలవాటు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేశాడు. త్వరలో ఆమీర్ ఖాన్ తో మూవీ చేయబోతున్నాడని లీక్స్ ఇస్తున్నాడు. ఆమీర్ ఇప్పటికే సితారే జమీన్ పర్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. మరోవైపు రజనీకాంత్ తో కలిసి కూలీలో నటిస్తున్నాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లి మేకింగ్ లోనే న్యూ మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి కేవలం లైన్ మాత్రమే ఓకే అయింది. ఇంకా స్క్రిప్ట్ రెడీ కావాల్సి ఉంది. ఒకవేళ ఆమీర్కు నచ్చే విధంగా స్క్రిప్ట్ రెడీ అయితే వంశీ పైడిపల్లి బాలీవుడ్ వెళ్తాడు. ఈ మూవీ దిల్ రాజు తన బ్యానర్లో నిర్మిస్తాడు. కొద్ది రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టుపై మరింత క్లారిటీ రానుంది.